సంవత్సరమైంది మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఏ ఒక్కరైనా మీ దగ్గరకు వచ్చి ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా వచ్చి మా భూమి ఎప్పుడన్నా కబ్జా చేశారు, లేదంటే మా భూమి దుర్మార్గంగా తీసుకున్నారు, ఆక్రమించారు, ఇలాంటి మాటలు మీకు ఎప్పుడైనా 1.5 సంవత్సరం ఎవరన్నా వచ్చి చెప్పారని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను. ఏ ఒక్కరు అది చెప్పండి. ఎందుకంటే మేము భూములు నమ్ముకొని వ్యాపారం చేసిన వాళ్ళం, నేను కాదని చెప్పడం లేదు. తప్పకుండా భూములు నమ్ముకొని తురా లేఅవుట్లు పర్ఫెక్ట్గా రైతులు రూపాయి అంటే ఇంకో 10 పైసలు ఎక్కువ ఇచ్చి మేము డబ్బులు తీసుకొని కొనుక్కొని దాన్ని వ్యాపారం చేసి 7 లేఅవుట్లు చేశాను నేను. ఈరోజు నేను మొత్తం అది చంద్రగిరిలో చేయాలి. నేను 7 లేఅవుట్లు అవుట్ ఆఫ్ చంద్రగిరి చేశాను. ఎందుకంటే చంద్రగిరిలో చేస్తే మళ్ళీ ఆ ఫీలింగ్ ఎందుకని చెప్పి ఆ రేణుగుంట్లోనో లేకపోతే పుత్తూరులోనో ఎక్కడో అక్కడక్కడ నేను లేఅవుట్లు చేసి నాకు వచ్చిన ఆదాయంలో 90% డబ్బులు నేను ప్రతిసారి విత్ వైట్ ట్యాక్స్ జిఎస్టీతో పాటు కట్టి నేను ప్రతి ఒక్క వస్తువులు కావచ్చు, ఈ సంక్రాంతికి కావచ్చు, ఇంకో దాని కావచ్చు, కానుకలు కావచ్చు కొనుక్కొని ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంత నిజాయితీ పరులుగా మేము చేయడం జరిగింది. సరే, ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి కాంప్రమైజ్ కాలేదు, పోరాడుతున్నాము, తెగిస్తున్నాము, ప్రాణాలు తెగించి మేము పోరాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు పడవచ్చు, మా నాన్న ఒక 2 రోజులు జైల్లో పెట్టచ్చు, మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టచ్చు. మేము కూడా ఆ రోజు మీలా కాళ్ళు పట్టుకోనో, మా ఇంపార్టెంట్ లీడర్లు కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, మా దగ్గర ఫోన్లు చేయించుకొని ఉంటే మా మీద కూడా కేసులు లేకుండా, మా మీద కూడా ఇవి అవినీతి ముద్రలు లేకుండా మేము కూడా బాగా దర్జాగా తిరుగుంటాం. మాకు ఆ చేత కాదు, నిజంగానే మాకు చేత కాదు. మాకు చేత వచ్చింది ఒక్కటే, చేస్తే ప్రజలకి మేలు చేయడం, లేదంటే మనం చేయగలిగింది ఏదైనా ఉంటే చేయడము. అది తప్ప మాకు మీలాగా మాయ మాటలు చెప్పడము, మీలాగా అవసరమైతే చేతులు పట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం మాకు నిజంగానే నేను అనుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఒక మనిషి అవసరాల కోసం ఇంత దిగజారుతారా అని చెప్పి అప్పుడప్పుడు నాకు బాధ వేస్తుంది. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే అది నిజంగానే అనిపిస్తూ ఉంది. మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నేను నిజాయితీ పనులు అనే మాట చెప్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు నిజంగా ఛాలెంజ్ చేస్తారంటే కాణిపాకంకి పోదాం, నేను కాణిపాకంకి వస్తాను, నేను కూడా వస్తాను. మా ఇంటికి 1 రూపాయి అయినా అవినీతి డబ్బు మా ఇంటికి వచ్చిందని మీరు నిరూపించినా, లేదంటే మా మనసాక్షికి మేము అమ్ముకున్నా నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇదే ప్రమాణం మీరు చేయగలుగుతారా? 1 రూపాయి మీరు అవినీతి డబ్బు మీ ఇంటికి రాలేదని చెప్పి మీరు ప్రమాణం చేయగలుగుతారా? మా సొంత డబ్బు 90% ఆస్తి మేము అమ్మి ఆ రోజు ప్రజలకు ఖర్చు పెట్టాం. మీరు ఈ విధంగా ఒక 5%, మీ దాంట్లో 90% అవసరం లేదు, ఒక 5% మీ డబ్బు ఎప్పుడన్నా ఖర్చు పెట్టి మీ కార్యకర్తలు ఈరోజు వాళ్ళే తిట్టుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఇట్ట చేస్తారు అట్ట చేసి తిట్టుకుంటున్నారు. ఏ గ్రాబాలు చూసినా మీకే, ఏ భూములు చేసినా మీకే, ఏదైనా మీకే. మీ కార్యకర్తలు ఎంతోమంది కష్టపడి మిమ్మల్ని గెలిపించడానికి ఎంతో కాలం పోట్లాడినారు. ఆ రోజు మాతో ఫైట్ చేశారు. వాళ్ళందరినీ వదిలేసి ఈరోజు మీరు ఏ విధంగా చేస్తున్నారో కూడా అంత అర్థమవుతా ఉంది. నా ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ నాయకులు కూడా ఎవరో చెప్తున్నారు, దేవర్ మనోహర్ గారు కావచ్చు, ఇంకా అక్కడ మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు చేసే అవినీతులు, మీకు ఇంతకుముందు ఎలక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ డీటెయిల్స్ అంతా కూడా మాకు ఇస్తున్నారు. అంటే మాకు కావచ్చు, మా మీడియా మిత్రులకు కావచ్చు, మొత్తం మాకు ఇస్తున్నారు. ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి, మీరు ఇంకా యాక్టివ్గా చేయాలని చెప్పి. అంటే మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఏ స్థాయికి పోయాయని చెప్పి ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఏంటంటే, డైరెక్ట్గా టీడీపీ మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా జనసేన ఆఫీస్ నుంచి కూడా చంద్రగిరిలో ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక రిపోర్ట్ కూడా తెప్పించడం జరిగింది. మీరు జాకీలు పెట్టుకొని ఎంత లేపుకున్నా, మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆ సోషల్ మీడియాలో మేము గొప్ప, మేము వీరులు సూర్యులను చెప్పుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. మీరు ఇదే మాటకి మీరు కట్టుబడి ఉండండి. నేను కూడా చెప్తున్నాను, ఇంకా ఇన్ని రోజులు కాబట్టి కొంత ఒక 1.5 year టైం ఇద్దాము. ప్రభుత్వం టక్కన వచ్చిన వెంటనే మనం విమర్శలు ఎక్కువగా చేయకూడదు, వాళ్ళకి టైం ఇచ్చి చేయాలని చెప్పి కొంత ఆగున్నాము. ఇక్కడి నుంచి మేము కూడా ఏం చేస్తామంటే, మీరు ఎక్కడెక్కడ అవినీతి చేస్తారో ఆ సైట్కి వెళ్ళి మేము కూడా కూర్చుంటాం. మీకు నిజాయితీ అయితే మీరు నా సైట్ కాదు, నాకు సంబంధం లేదంటే మీరే రెవెన్యూ అధికారులను చెప్పి అవన్నీ క్లియర్ చేపిస్తే మేము మీ నిజాయితీ పనులు మేము కూడా ఒప్పుకుంటాం. మా ఎమ్మెల్యే నిజాయితీ పనులు మేము కూడా ఒప్పుకుంటాం. అట్ట కాదని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి లోపల పెట్టి ఇంకో 2 కేసులు పెడతానే పెట్టుకోండి. ఇప్పుడు కొత్త కేసులు ఏం కాదు, నా మీద ఒక 6 కేసులు పెట్టారు, మా నాన్న మీద అడ్డదిరంగా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, మా తమ్ముడి మీద పెట్టారు, ఇంకో మీద పెడుతున్నారు, మా కుటుంబంలో అందరి మీద పెడుతున్నారు, మా నాయకుల మీద, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకుల మీద కనీసం 4-5 కేసులు ఉన్నాయి. నేను నిజంగా ఇంతకుముందు మా జగన్ అన్న గారు చెప్తా ఉంటాడు, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నాయకులు అవుతామని చెప్పి. నిజంగా మేము అదే నమ్ముతున్నాం. మీరు 10 కేసులు ఎక్కువ పెడితే మేము ఇంకా పెద్ద నాయకులు అవుతాం, కానీ మాకు ఏ విధంగా నష్టం కాదు. 10 రోజులు ఎక్కువ జైల్లో పెడితే మాకు కూడా ప్రజల కోసం పోరాడిన సాటిస్ఫాక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు చేసే ప్రతి అవినీతిని బయట పెడతాం, ప్రతి సైట్కి వెళ్ళి మేము కూర్చుంటాము. అవన్నీ కూడా తొందరలోనే కూడా ఇవన్నీ వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత మీ 4 నాయకులు మీరు బతిమాలో భయపెట్టో లేదా అడుక్కొని మీరు మళ్ళీ నా మీద కూడా మాట్లాడిస్తారు. ఏం కాదు, మీరు మాట్లాడించండి, మేము కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళ మనసాక్షికి తెలుసు, వాళ్ళు మాట్లాడే వాళ్ళ గురించి మొన్న కూడా చూస్తున్నారు, దృఢంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా మనసాక్షికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇవన్నిటికి కూడా సమాధానం కూడా ఒకరోజు చెప్పే కాలం వస్తుంది, ప్రజలే చీకొట్టే కాలం దగ్గరలో వస్తుందని ఇక్కడ ప్రెస్ మీట్ మీ ద్వారా తెలియజేస్తున్నాను.